హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా ఎగ్ సేమియా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఎగ్ సేమియాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీని పిల్లలైతే మరింత ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉంది. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో సగానికి పైగా నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి నీళ్ళని మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో 1 కప్పు సేమియా వేయాలి. నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి వేయించడం లేదు. మీరు ఒకవేళ నార్మల్ సేమియా తీసుకున్నట్లయితే ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ లో ఫ్లేమ్లో కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపి 80% వరకు ఉడికించాలి. చూడండి, ఇలా ఒక సేమియాని పట్టుకుంటే కాస్త పలుకు తగలాలి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమియాని ఇలా చిల్లులు గిన్నెలో వేసి ఇవి ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉండడానికి ఇందులో నార్మల్ వాటర్ పోయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఈ ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఇందులో 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా వేశాక వెంటనే కదపకుండా 1-2 నిమిషాలు అలానే ఉంచాలి. ఇప్పుడు దీని మీద 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి పైన కాస్త కుక్ అయ్యాక అంతా ఇలా మిక్స్ చేస్తూ చిన్న చిన్న పీసెస్ లాగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇలా ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఇలా కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న సేమియాను వేసి మిక్స్ చేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ని వేసి మరోసారి బాగా కలపాలి. ఇక్కడ సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని మరి కాస్త వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, సేమియా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీని మీద మీకు నచ్చితే కాస్త నిమ్మరసమైన పిండుకొని తినవచ్చు. ఫ్రెండ్స్, చివరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.